ఓపెన్ సోర్స్ డీబీ ఎక్స్పర్ట్ ఛానల్కు స్వాగతం సుస్వాగతం. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో డిస్కస్ చేసే టాపిక్ ఏంటంటే హౌ టు బికెమ్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. అదే ఫ్రెండ్స్, మీరు ఆల్రెడీ డేటాబేస్ అడ్మిన్ అయ్యండి, మీ డేటాబేస్ పైన వర్క్ చేస్తుంటే మీకు ఈ వీడియో అవసరం లేదు ఫ్రెండ్స్. ఈ వీడియో మెయిన్ పర్పస్ ఎవరి కోసం అంటే ఫ్రెషర్స్ ఉంటారు కదా ఫ్రెండ్స్, ఫ్రెషర్స్ కానీ ఇంకా డేటాబేస్ అడ్మిన్ కావాలంటే వాళ్ళు ఎలా అని చాలామంది ఐడియా ఉండకపోవచ్చు ఫ్రెండ్స్, వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఈ వీడియో మీరు చివరి దాకా చూస్తే మీకు మొత్తం ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఓకే, సో మనం డైరెక్ట్గా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్. డీబీ అంటే ఏం లేదు, డీబీ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్. కొంతమంది డీబీ అంటారు, కొంతమంది డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అంటారు, ఇంకొంతమంది డేటాబేస్ అడ్మినిస్ట్రేషన్ కూడా అంటారు ఫ్రెండ్స్. ఓకే, సింపుల్గా చెప్పాలంటే డీబీ స్టాండ్స్ ఫర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ హూ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫాలోయింగ్ రెస్పాన్సిబిలిటీస్. ఏం లేదు ఫ్రెండ్స్, డేటాబేస్ అడ్మిన్ అనే రోల్కి ఏ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటాయో చూద్దాం. ఏం లేదు ఫ్రెండ్స్, డేటాబేస్ అడ్మిన్ అంటే మన రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఏముంటాయంటే, ఒక డేటాబేస్ అది ఏదైనా కావచ్చు, వరాకిల్ అయి ఉండొచ్చు, మైస్క్యూఎల్ అయి ఉండొచ్చు, పోస్ట్గ్రెస్, సీక్వెల్ సర్వర్, DB2, అది ఏ డేటాబేస్ అయినా అయి ఉండొచ్చు. కామన్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటో చూద్దాం ఫ్రెండ్స్. ఏం లేదు ఫ్రెండ్స్, డేటాబేస్ ఇన్స్టలేషన్, సో ఇన్స్టలేషన్ చేయడం, తర్వాత ఓల్డర్ వర్షన్ నుంచి న్యూ వర్షన్కి అప్గ్రేడ్ చేయడం. సో దాన్ని సమ్ డేటాబేసెస్లో ప్యాచింగ్ అంటారు, ఇంకో డేటాబేస్లో అప్గ్రేడ్ అంటారు. సో అది కూడా మన రెస్పాన్సిబిలిటీసే. అవే కాకుండా మనం మేనేజింగ్ ద యూజర్ క్రెడెన్షియల్స్, ప్రివిలేజెస్ అన్న సేమే, క్రెడెన్షియల్స్ అన్న సేమే ఫ్రెండ్స్. సో మేనేజింగ్ ద యూజర్ క్రెడెన్షియల్స్ అంటే డెవలపర్స్ ప్రివిలేజెస్ కావచ్చు, అండ్ యూజర్ ప్రివిలేజెస్ కావచ్చు, ఇంకా DBA ప్రివిలేజెస్ కావచ్చు, టెస్టింగ్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళ ప్రివిలేజెస్ కావచ్చు, ఏవైనా సరే డేటాబేస్ యొక్క యూజర్ క్రెడెన్షియల్స్ మెయింటైన్ చేయడాన్ని అది కూడా మన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ కిందకి వస్తుంది ఫ్రెండ్స్. ఇంకా అదే కాకుండా డేటాబేస్ బ్యాకప్, రీస్టోర్, పిఐటిఆర్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్, పాయింట్ టైమ్ రికవరీ. సో పిఐటిఆర్ అంటే వెరీ రేర్ ఫ్రెండ్స్, సంథింగ్ వెంట్ రాంగ్, లైక్ డేటాబేస్ కరప్ట్ అయింది, లేకపోతే నెట్వర్కింగ్ ద్వారా ఏదైనా సమ్ డేటాబేసెస్ ఇవైపోయినాయి, లేకపోతే ఎవరైనా సంబడి టాప్ డేటాబేస్, సంబడి డిలీటెడ్ రోస్, ఏమైనా సంథింగ్ వెంట్ రాంగ్ అయితే పిఐటిఆర్ వస్తుంది ఫ్రెండ్స్, పాయింట్ టైమ్ రికవరీ. లేకపోతే రెగ్యులర్గా బ్యాకప్ తీసుకుంటాం, బేస్డ్ ఆన్ అవర్ రిక్వైర్మెంట్ విల్ రిస్టోర్ అనమాట. సో బ్యాకప్ రిస్టోర్ అనేది రెగ్యులర్గా యాక్టివిటీస్ ఇవన్నీ చేసే దాంట్లో మనకు బ్యాకప్ రిస్టోర్ ఉంటాయి. లైక్ డేటా ఒకటే రిస్టోర్ చేయడం, లేకపోతే టెక్ బ్యాకప్, ఓన్లీ స్ట్రక్చర్, రిస్టోర్ ఇంటూ టెస్ట్ సర్వర్, ప్రీ ప్రొడక్షన్, అట్లా ఫ్రెండ్స్. ఓకే, ఇక్కడ ఇంకొక పాయింట్ ఫ్రెండ్స్, మనకు డేటాబేసెస్లో ఎలా ఉంటాయంటే, అంటే బేస్డ్ ఆన్ మన జాబ్ను బట్టి, ఐ మీన్ ఇప్పుడు కొన్ని ఎన్విరాన్మెంట్లు ఎలా ఉంటాయంటే, ఫస్ట్ మనకు టెస్ట్ సర్వర్ ఉంటుంది, దానిపైన డెవలప్మెంట్ సర్వర్ ఉంటాయి, తర్వాత ప్రీ ప్రాడ్ ఉంటుంది, ప్రొడక్షన్ సర్వర్స్ ఉంటాయి. ప్రొడక్షన్ సర్వర్స్ అంటే మెయిన్ ప్రిన్స్ అవి. ఓకే, అలా ఉంటాయి. కొన్ని దాంట్లో ఎట్లా ఉంటాయి, టెస్టింగ్, డెవలప్మెంట్, ప్రీ ప్రాడ్, ప్రొడక్షన్, 4 ఉంటాయి స్టేజెస్. కొన్ని దాంట్లో ఏముంటాయంటే డైరెక్ట్ ప్రీ ప్రాడ్ ప్రొడక్షన్ ఉండొచ్చు, కొన్ని దాంట్లో డెవలప్మెంట్, ప్రీ ప్రాడ్ ఉండొచ్చు. అది ఫ్రెండ్స్. ఓకే, సో ఈ 4 స్టేజెస్ ఉంటాయి మ్యాక్సిమం. చాలా కంపెనీస్లో 4 ఎన్విరాన్మెంట్స్ ఉంటాయి. ఓకే, ఈ 4 కొన్ని కంపెనీస్లో టెస్టింగ్ ఉండకపోవచ్చు, ఆ డెవలప్మెంట్ కూడా ఉండకపోవచ్చు. డైరెక్ట్ ప్రొడక్షన్ సర్వర్స్ మనం డైరెక్ట్గా సపోర్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, ప్రీ ప్రాడ్ ప్రొడక్షన్స్ ఉండొచ్చు. అది బేస్డ్ ఆన్ మన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ని బట్టి చేంజ్ అవుతుంది ఫ్రెండ్స్. అది కూడా ప్రాజెక్ట్స్, క్లయింట్స్ని బట్టి. ఓకే, అది ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకేం చేయాలి మనము, అదే డేటాబేస్ అడ్మిన్, డేటాబేస్ అవైలబిలిటీ. సో డేటాబేస్ అనేది ఎప్పుడు అవైలబిలిటీ ఉండేటట్టు చూసుకోవడం మనదే బాధ్యత. సో దానికోసం అంటే హై అవైలబిలిటీ కాన్సెప్ట్స్, లైక్ రెప్లికేషన్ ఉంది మనకు, డేటా డిస్ట్రిబ్యూషన్, లోడ్ బ్యాలెన్సింగ్, ఇవన్నీ మనకి ఇది మ్యాక్స్ ఇవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ దేని కిందకి వస్తాయి, డేటాబేస్ అవైలబిలిటీ కిందకి వస్తాయి. ఓకే, అవన్నీ చాలా ఒక్కొక్క డేటాబేస్లో బేస్డ్ ఆన్ రెప్లికేషన్, బేస్డ్ ఆన్ థర్డ్ పార్టీ టూల్స్, ఏవో కొన్ని దాని ద్వారా మనం హై అవైలబిలిటీని అచీవ్ చేయొచ్చు. సో డేటాబేస్ అవైలబిలిటీ కూడా మనందరి రెస్పాన్సిబిలిటీస్. అవే కాకుండా డేటాబేస్ డిజైన్, సో నాట్ ఆర్కిటెక్చర్ లెవెల్, బట్ అట్లీస్ట్ డేటాబేస్ అంటే ఎలా క్రియేట్ చేయాలి, టేబుల్స్ ఎలా క్రియేట్ చేయాలి, లైక్ కాలమ్స్ ఎలా ఆల్టర్ చేయాలి, ఇట్లాంటి బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. మరి ఆర్కిటెక్చర్ లెవెల్ అవసరం లేదు మనకి, మనం డీబే కదా, మనం ఆర్కిటెక్ట్ కాదు. సో ఆర్కిటెక్ట్ లెవెల్ అవసరం లేదు, బేసిక్ డేటాబేస్ డిజైన్ తెలిస్తే చాలు ఫ్రెండ్స్. అదే కాకుండా ఇంకేంది, హెల్పింగ్ టు ద డెవలపర్స్. మన డెవలపర్స్కి ఎందుకు హెల్ప్ చేయాలంటే, సో ఇన్ కేస్ వాళ్ళకి ఏదైనా యూజర్ నేమ్, పాస్వర్డ్, ఏదైనా వాళ్ళ కనెక్టివిటీస్ వచ్చినప్పుడు కానీ, లేకపోతే వాళ్ళు కనెక్ట్ కాకుండా ఉండొచ్చు కానీ, లేక పాస్వర్డ్ ఎక్స్పైర్ అయితే పాస్వర్డ్ చేంజ్ చేయడం కానీ, ఇట్లాంటి స్మాల్ హెల్ప్ చేయాలి. అవే కాకుండా ఇంకా లాంగ్ రన్నింగ్ క్వరీస్ ఉంటాయి కదా, అవి మానిటర్ చేయడం, వాళ్ళకు సజెషన్స్ ఇవ్వడం అన్నమాట. ఇండెక్స్ క్రియేట్ చేసుకోండి, ఓకే, టేబుల్ డీఫ్రాగ్మెంట్ చేయడము, న్యూ టేబుల్ క్రియేట్ చేయడము, లేకపోతే బ్యాకప్ రిస్టోర్ చేయడము. ఒకవేళ సపోజ్ వాళ్ళకి ఓన్లీ టేబులే కావాలి వితౌట్ డేటా, లేదా ఓన్లీ వాళ్ళకి డేటానే కావాలి, ఇట్లా మనం వాళ్ళకి డెవలపర్స్కి కానీ టెస్టర్స్ కానీ మనమే హెల్ప్ చేస్తాం ఫ్రెండ్స్. ఓకే, అదే డేటాబేస్ అడ్మిన్. అది ఫ్రెండ్స్.
ఇంకా ఇవే కాకుండా ఇంకేం చేయాలి మనము, మానిటరింగ్ ద లాంగ్ రన్నింగ్ కొరీస్ అండ్ కొరీ ట్యూనింగ్, అది కూడా మంది. కొరీ ట్యూనింగ్ సమ్ కంపెనీస్లో డెవలపర్స్ చేసుకుంటారు, కొన్ని కంపెనీస్లో మనమే చేయాల్సి వస్తుంది. సో మనం ఒకవేళ లెవెల్ 5 కంపెనీ, లెవెల్ 4 కంపెనీస్లో అయితే సపరేట్ టీమ్స్ ఉంటాయి, అప్పుడు కొరీ ట్యూనింగ్కి సపరేట్ టీం ఉండొచ్చు. సో మన రెస్పాన్సిబిలిటీ ఏంటంటే లాంగ్ రన్నింగ్ కొరీస్ అంటే ఏంటి, విచ్ ఆర్ ద కొరీస్ కాజింగ్ ద పర్ఫార్మెన్స్ రిలేటెడ్ ఇష్యూస్. సపోజ్ ఏదైనా కొరీ ఎట్లా పడితే అట్లా రాసి ఎగ్జిక్యూట్ చేస్తే ఏమవుతుంది, CPU యూటిలైజేషన్, ర్యామ్ యూటిలైజేషన్ ఎక్కువ తీసుకుంటుంది. అప్పుడు ఏమవుతుంది, వేరే వాళ్ళు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు పర్ఫార్మెన్స్ ఇష్యూస్ వస్తాయి. సో అట్లాంటి కొరీస్ అన్ని మనం గ్యాదర్ చేసి మన డెవలపర్స్ చెప్పాలి, ఈ కొరీస్ కాజింగ్ ద ఇష్యూ ఫర్ పర్ఫార్మెన్స్ డిగ్రేడ్ అది అని చెప్పేసి. సో బేస్డ్ ఆన్ దట్ మనం కొరీ ట్యూనింగ్ చేయాలి, అది కూడా మనమే చేయాలి. అదే ఫ్రెండ్స్, ఇవే కాకుండా ట్రబుల్ షూటింగ్ మనమే చేయాలి. ఓకే, ఇన్ కేస్ సంథింగ్ వెంట్ రాంగ్ ఆర్ ఎనీథింగ్ ఇష్యూ విల్ హ్యాపెన్, మనమే ట్రబుల్ షూటింగ్ మనమే చేయాలి. ఓకే, ఇంకేమైనా ఉంటే సజెషన్స్ మనమే చేయాలి. ఇట్స్ నథింగ్ బట్ పర్ఫార్మెన్స్ ట్యూనింగ్ అంటే ఏంది, డేటాబేస్ లెవెల్లో, ఓఎస్ లెవెల్లో అవసరం లేదు. ఓఎస్ లెవెల్లో ఆపరేటింగ్ సిస్టమ్ వాళ్ళు చూసుకుంటారు, మనం డేటాబేస్ లెవెల్లో ట్యూనింగ్ చేయాలి బేస్డ్ ఆన్ డేటాబేస్ అనమాట. సో అవే కాకుండా డేటాబేస్ సెక్యూరిటీ అంటే ఏంది, ప్రివిలేజెస్ అనేది లో ప్రివిలేజెస్ ఇవ్వడం, ఇంకా డేటాబేస్ సైడ్ ఎలా సెక్యూర్ చేయాలి, ఇదంతా మనమే అనమాట. సో డేటాబేస్ సెక్యూరిటీ కూడా మనదే రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్. అదే కాకుండా కెపాసిటీ ప్లానింగ్, డేటాబేస్ మానిటరింగ్, ఇది కూడా మన రోల్స్ రెస్పాన్సిబిలిటీ ఫ్రెండ్స్. కొన్ని కంపెనీస్లో మానిటరింగ్కి సపరేట్ టీం ఉండొచ్చు, బట్ కొన్ని కంపెనీస్లో మనమే మానిటర్ చేయాలి. బేసిక్ థింగ్స్ అంటే ఏంది, డేటాబేస్ రిలేటెడ్, లైక్ బ్యాకప్స్ సక్సెస్ అయిందా, ఫెయిల్ అయిందా, లేదా రెప్లికేషన్ రన్ అవుతుందా, లేదా రెప్లికేషన్ ఫెయిల్ అయిందా, సెకండరీ సర్వర్ ఏమైనా డౌన్ అయిందా, ప్రైమరీ సర్వర్ డౌన్ అయిందా, అసలు సర్వర్ రన్నింగ్లో ఉందా, ఇట్లాంటివన్నీ మ్యాక్స్ కనెక్షన్స్ ఎక్సీడ్ అయినాయా, సో డీబీ సైజ్ ఏమైనా ఇంక్రీజ్ అయిందా, 90% రీచ్ అయిందా, ఇట్లాంటివన్నీ మనం మానిటర్ చేసుకోవాలి. ఇంకా ఓఎస్ లెవెల్లో ఉన్నాయి కదా ఫ్రెండ్స్, మనకు ర్యామ్ సైజు, డిస్క్ యూటిలైజేషన్, ఓకే, మిగతావన్నీ ఓఎస్ లెవెల్లో ఓఎస్ సెక్యూరిటీ టీమ్, ఓఎస్ టీమ్ వాళ్ళు చూసుకుంటారు. మన డేటాబేస్ లెవెల్లో మనం మానిటర్ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇంకా లాగ్స్ రివ్యూ, సో లాగ్స్ ఉంటాయి కదా, ఎర్రర్ లాగు, ఆడిట్ లాగు, ఇట్లా మనకు ఉంటాయి, చాలా లాగ్స్ ఉంటాయి. అవి కూడా మనం ఏం చేయాలి, రివ్యూ చేస్తూ ఉండాలి. అంటే బేస్డ్ ఆన్ మన రిక్వైర్మెంట్ని బట్టి, ఇష్యూస్ని బట్టి. సో ట్రబుల్ షూటింగ్ కూడా మన లాగ్స్ బేస్ చేసుకొని ట్రబుల్ షూటింగ్ చేస్తాం ఫ్రెండ్స్. సో ఇవన్నీ మన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్. ఓకే, అర్థమైంది కదా. ఏమేమిటి, డేటాబేస్ ఇన్స్టలేషన్, ప్యాచింగ్ అంటే అప్గ్రేడ్, అదే కాకుండా యూజర్ ప్రివిలేజెస్, బ్యాకప్, రిస్టోర్, పాయింట్ రికవరీ, అవైలబిలిటీ లైక్ కాన్సెప్ట్స్, డేటాబేస్ డిజైన్, ఓకే, హెల్పింగ్ టు ద డెవలపర్స్, మానిటరింగ్ ద లాంగ్ రన్నింగ్ కొరీస్, కొరీ ట్యూనింగ్, పర్ఫార్మెన్స్ ట్యూనింగ్, డేటాబేస్ సెక్యూరిటీ, కెపాసిటీ ప్లానింగ్, డేటాబేస్ మానిటరింగ్, లాగ్స్ రివ్యూ, ఇవన్నీ మన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఫ్రెండ్స్. ఓకే, సో మనం డేటాబేస్ అడ్మిన్ అయిన తర్వాత ఇవన్నీ మనం చేయాల్సి వస్తుంది ఫ్రెండ్స్. సో మనం ఇవన్నీ చేయాల్సి వస్తుంది, బట్ దీనికి మనకు కావాల్సిన క్వాలిఫికేషన్ ఏంటి, ఎలా మనం నేర్చుకోవాలి, ఏ టెక్నాలజీస్ ఉన్నాయి, ఇవన్నీ ఇప్పుడు నేను డిస్కస్ చేద్దాం ఫ్రెండ్స్. ఓకే, చెప్తాను మీకు. ఓకే, అది ఫ్రెండ్స్. సో సింపుల్ స్టెప్స్ టు బికమ్ ఏ డేటాబేస్ అడ్మిన్. ఇంతవరకు మనం ఏం డిస్కస్ చేసాం, డేటాబేస్ అడ్మిన్ అయితే మన రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ ఏంటనేది డిస్కస్ చేసాం. సరే, మనము డేటాబేస్ అడ్మిన్ కావాలంటే ఫస్ట్ మనకు క్వాలిఫికేషన్ ఏంటి, మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలి, అంటే డిగ్రీ అయి ఉండాలి. అది డిగ్రీ అయినా ఉండొచ్చు, బీటెక్ అయినా ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు, ఎనీ గ్రాడ్యుయేట్, ఇది ఎనీ స్పెషలైజేషన్. అంటే మన స్పెషలైజేషన్ మన ఇష్టం ఫ్రెండ్స్. ఇట్ క్యాన్ బి బీఎస్సీ కంప్యూటర్ అయి ఉండొచ్చు, బీటెక్ అయి ఉండొచ్చు, బీఈ అయి ఉండొచ్చు, బీసీఏ అయి ఉండొచ్చు, ఏదైనా సరే. లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేట్ కూడా ఉండొచ్చు, మన ఇష్టం. ఎంబీఏ, ఎంసీఏ, ఎంఎస్సీ ఇవన్నీ ఉన్నాయి కదా, అది ఫ్రెండ్స్. ఓకే, సో మనకు కొన్ని కంపెనీస్, రేర్ కంపెనీస్ ఉంటాయి ఫ్రెండ్స్, వాళ్ళకి ఏంటంటే ఓన్లీ బీఎస్సీ కంప్యూటర్ కావాలి, లేకపోతే బీసీఏ కావాలి, లేకపోతే ఎంసీఏనే కావాలి, లేదా బీటెక్ కంప్యూటర్స్ కావాలి అని కొన్ని కంపెనీస్ ఉంటాయి. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ నువ్వు ఏ డిగ్రీలో ఏ సబ్జెక్ట్, నువ్వు డిగ్రీ పాస్ అయితే చాలు, డిగ్రీలో ఏ స్పెషలైజేషన్ అయినా వాళ్ళకి ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. రేర్ కొన్ని కంపెనీ, 1% కంపెనీస్ దే మైట్ ఆస్క్ ఓన్లీ బీటెక్కే ఉండాలి, ఓన్లీ ఎంసీఏ ఉండాలి, ఓన్లీ పీజీనే ఉండాలి, లేదా ఇట్లా కొన్ని కంపెనీస్ ఉండొచ్చు. లేకపోతే మ్యాక్సిమం కంపెనీస్ నువ్వు డిగ్రీ పాస్ అయితే చాలు ఫ్రెండ్స్. సో సింపుల్గా చెప్పాలంటే ఎనీ గ్రాడ్యుయేట్ ఇన్ ఎనీ స్పెషలైజేషన్. మీకు బీటెక్ తర్వాత ఒకవేళ ఎంటెక్ చేసినా, ఆర్ డిగ్రీ తర్వాత మీరు ఎంఎస్సీ కానీ ఎంసీఏ చేసినా ఓకే ఫ్రెండ్స్. సో మినిమం అయితే డిగ్రీ క్వాలిఫికేషన్. ఇంకా మీరు ఎడ్యుకేషన్ పర్సంటేజ్కి వచ్చే కొంతమందికి డౌట్ ఉండొచ్చు. సో నాకు డిగ్రీ ఉంది, తర్వాత నాకు ఒకవేళ ఇక్కడ పర్సంటేజ్ అనేది కూడా చాలామందికి డౌట్ ఉండొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది వాళ్ళ పరిస్థితుల ప్రభావం వల్ల కావచ్చు, లేకపోతే ఆ టైంలో పరిస్థితుల వల్ల వాళ్ళకు 50% వచ్చిండొచ్చు, కొంతమంది పాస్ మార్కులతోనే పాస్ అయి ఉండొచ్చు. సో మీరు 90% వచ్చినా సేమ్ వర్కే చేయాలి, మీకు 50% వచ్చినా సేమ్ వర్కే చేయాలి ఫ్రెండ్స్. సో ఇక్కడ మనకు వర్క్తో
పర్సంటేజ్తో పని లేదు ఫ్రెండ్స్. మనం చేయాల్సిన వర్క్ ఎంతో పర్సంటేజ్ వచ్చినా సేమ్. బట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు మీరు ఫ్రెషర్గా జాయిన్ కావాలనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు కొన్ని కంపెనీస్ లెవెల్ 5 కంపెనీస్ 70% అగ్రిగేట్ కావాలంటారు, కొన్ని కంపెనీస్ 60% మినిమం అగ్రిగేట్ కావాలంటారు. ఇలా కొన్ని రూల్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఎందుకంటే ఫిల్టర్ చేయాలి కాబట్టి ఫ్రెషర్గా మీరు జాబ్ కొట్టాలంటే అప్పుడు రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. మీరు ఎక్కువ మంది వచ్చారనుకో ఫిల్టర్ చేయడానికి 75% పెట్టచ్చు కొన్ని చోట్ల. ఎవరు తక్కువ మంది వచ్చారనుకో అప్పుడు 60% అగ్రిగేట్ పెట్టచ్చు. అప్పుడు ఏంటంటే 10th, ఇంటర్, డిగ్రీ, ఎంసీఏ మీరు మొత్తం అన్నీ 60% మినిమం ఉండాలి. కొన్ని కంపెనీస్కి 70% ఉండాలి. ఇప్పుడు మీరు బీటెక్ అనుకోండి, అప్పుడు 10th, ఇంటర్, డిగ్రీ బీటెక్ సరిపోతుంది. కొంతమంది ఏంటంటే 10th తర్వాత డిప్లొమా చేసి ఉండొచ్చు, తర్వాత బీటెక్ చేసి ఉండొచ్చు. అప్పుడు ఏమవుతుందంటే ఈ 3 10th, డిప్లొమా, బీటెక్ 3 అగ్రిగేట్ 60-70 అలా ఉండాలి ఫ్రెషర్స్కి అయితే. ఇది ఫ్రెషర్స్కి మాత్రమే ఫ్రెండ్స్. అదే మీకు 2 years కానీ 3 years కానీ 4 years కానీ 5 years కానీ మినిమం మీకు ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకోండి ఫ్రెండ్స్, మీకు పర్సంటేజ్ గురించి ఆలోచించిన అవసరమే లేదు. ఎందుకంటే మీకు లెవెల్ 5 కంపెనీ కానీ లెవెల్ 4, లెవెల్ 3 స్టార్టప్ కంపెనీ కానీ ఎవ్వరు మీకు పర్సంటేజ్ గురించి అడగరు. మీకు ఎక్స్పీరియన్స్ వచ్చేంతవరకే పర్సంటేజ్ గురించి ప్రాబ్లం. సో మీకు ఆల్రెడీ ఏదైనా స్మాల్ టెక్నాలజీస్ పైన వర్క్ చేసి మీరు డీబీఏ కావాలనుకున్నా అవ్వచ్చు, లేదు మీరు ఏదైనా వేరే టెక్నాలజీస్ పైన వర్క్ చేసి ఇలా అవ్వచ్చు, లేదా మీకు డైరెక్ట్ కావాలనుకుంటే ఫ్రెషర్స్ చెప్తున్నా, డైరెక్ట్ అవ్వాలనుకుంటే పర్సంటేజ్ అవసరం ఫ్రెండ్స్. ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి పర్సంటేజ్ అవసరం లేదు. సో అదే ఫ్రెండ్స్. ఇంకా మీకు ఎక్స్పీరియన్స్ ఇందాక మీకు పర్సంటేజ్ చెప్పాను కదా. ఎక్స్పీరియన్స్ అంటే చెప్పాను కదా ఫ్రెండ్స్, 0 to 2 years వరకు ఓపెనింగ్స్ తక్కువ ఉంటాయి, అంటే ప్యాకేజెస్ కూడా తక్కువ ఉంటాయి ఫ్రెండ్స్. అదే మీకు 3+ అనుకోండి, కాల్స్ చాలా బాగుంటాయి, ప్లస్ ప్యాకేజ్ కూడా బాగుంటుంది. అది ఫ్రెండ్స్. 0 to 2 years వరకు కొంచెం కష్టపడాలి. స్టార్టప్ కంపెనీ కానీ లేదా ఒకవేళ మీ లక్కు కొద్ది పెద్ద కంపెనీస్లో కూడా జాబ్స్ ఓపెనింగ్స్ ఉన్నప్పుడు పడ్డాయనుకోండి మీరు తెచ్చుకోవచ్చు. అదే మీరు 2+ దాటింది అనుకోండి, ఇంకా 2 to 3 years వాళ్ళకి కొన్ని ఓపెనింగ్స్ ఇంకా కొంచెం ఎక్కువ ఉంటాయి, 3+ వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓపెనింగ్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అది ఓకే. ఇప్పుడు ఎంసీఏ కానీ పీజీ వాళ్ళకి అయితే మినిమం 2-3 years గ్యాప్ ఉంటుంది. సో వాళ్ళకి మినిమం 3+ అలా వస్తుంది. సో మీరు బీటెక్ ఇప్పుడే ఫ్రెషర్ అనుకోండి ఫ్రెండ్స్, అప్పుడు మీకు ఎలా ఎక్స్పీరియన్స్ ఉండదు. సో అప్పుడు మీరు ఏం చేయాలంటే ఫ్రెషర్ కిందకే ట్రై చేయాలి. మీకు మినిమం 3+ అలా ఉంటే మీరు ఎక్స్పీరియన్స్ కింద ట్రై చేయొచ్చు. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే 3+. అది మీకు తెలుసు కదా ఫ్రెండ్స్, 3+, 4+ ఇవన్నీ ఇంకా నేను చెప్పిన అవసరం లేదు. ఓకే. ఇంకా నెక్స్ట్ ఏంది, స్టెప్ 2, డిసైడ్ విచ్ డీబీఏ కోర్స్ వాంట్ టు లెర్న్. అదే ఫ్రెండ్స్, ఇప్పుడు మన డీబీఏ అని గురించి చెప్పాను, డేటాబేస్ అడ్మిన్. సో మనం ఏ కోర్స్ చేయాలి? మార్కెట్లో చాలా డేటాబేసెస్ ఉంటాయి. ఓకే. ఇక్కడ డేటాబేసెస్కి వచ్చే కొద్దీ, ఎంటర్ప్రైజ్ వర్షన్కి వచ్చే కొద్దీ మనకు ఒరాకిల్ ఉంది, ఎంఎస్ సీక్వెల్, అదే సీక్వెల్ సర్వర్ అంటారు కదా మైక్రోసాఫ్ట్ వాళ్ళ ప్రోడక్ట్, ఎంఎస్ సీక్వెల్ ఉంది, డీబీ2 ఉంది. డీబీ2 ఐబీఎం వాళ్ళది. సో డీబీ2 డీబీఏ చేసుకోవచ్చు, ఎంఎస్ సీక్వెల్ డీబీఏ చేసుకోవచ్చు, ఒరాకిల్ డీబీఏ చేసుకోవచ్చు. ఇవి ఎంటర్ప్రైజ్ డేటాబేసెస్కి వచ్చే కొద్దీ ఈ 3 డేటాబేసెస్ పాపులర్ ఫ్రెండ్స్. ఇంకా మీకు ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ ఆర్డీబీఎంఎస్కి వచ్చే కొద్దీ మైసీక్వెల్, పోస్ట్గ్రెస్క్యూఎల్, MariaDB, ఈ 3 డేటాబేస్ పాపులర్ ఫ్రెండ్స్. ఓకే. అదే మీరు ఒకవేళ NoSQL డేటాబేసెస్కి వెళ్ళాలనుకుంటే MongoDB డీబీఏ చేసుకోవచ్చు, Cassandra DBA, Redis DBA, Couchbase DBA ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవన్నీ పాపులర్ NoSQL డేటాబేసెస్. ఓకే. అదే ఫ్రెండ్స్. ఓకే. మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఒరాకిల్ నేర్చుకోవాలా, ఎంఎస్ సీక్వెల్ నేర్చుకోవాలా, డీబీ2 నేర్చుకోవాలా, లేదా MySQL, పోస్ట్గ్రెస్, MariaDB, MongoDB, Cassandra, Redis, Couchbase అనేది మీరు డిసైడ్ అవ్వండి ఫ్రెండ్స్. ఓకే. సో ఇది మన ఛానల్ ఏంటి, ఓపెన్ సోర్స్ డేటాబేస్ టెక్నాలజీస్. ఓన్లీ ఓపెన్ సోర్స్ గురించి ఇక్కడ మనం డిస్కస్ చేస్తాం. సో మీరు ఒరాకిల్, ఎంఎస్ సీక్వెల్, డీబీ2 గురించి సెర్చ్ చేయాలనుకుంటే మీరు వేరే యూట్యూబ్ వీడియోస్ కానీ గూగుల్ సెర్చ్ కానీ చేయండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇక్కడ మనము ఎంటర్ప్రైజ్ డేటాబేసెస్ గురించి మనం డిస్కస్ చేయాలి, ఓన్లీ ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ గురించి. సో అది ఎందుకు డిమాండ్ ఉంది, ఎలా జాబ్ తెచ్చుకోవాలనేది నేను వేరే వీడియోస్లో పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. కెరియర్ పాత్ ఫర్ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, ఇంకా వేరే వీడియోస్ పెడతాను, అక్కడ మీరు ఒకసారి చెక్ చేయండి. సో ఒరాకిల్, ఎంఎస్ సీక్వెల్, డీబీ2 కాకుండా మనం ఇవే ఎందుకు నేర్చుకోవాలి, ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ అనేది మీకు అక్కడ అర్థమవుతుంది. ఇక్కడ ఓన్లీ మనం డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవ్వాలంటే ఏం క్వాలిఫికేషన్ ఉండాలి, ఎలా అవ్వాలని మాత్రమే ఇక్కడ డిస్కస్ చేస్తున్నాం. సో మనం ఇప్పుడు చెప్పినట్లు మీరు ఏ డేటాబేస్ అయినా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్, మీ ఇంట్రెస్ట్ని బట్టి. ఒరాకిల్, ఎంఎస్ సీక్వెల్, డీబీ2. ఓపెన్ సోర్స్ సైడ్కి వచ్చే కొద్దీ MySQL, పోస్ట్గ్రెస్, MariaDB. NoSQLకి వచ్చే కొద్దీ ఇప్పుడు
మార్కెట్లో టెరాబైట్స్ ఆఫ్ డేటా వస్తుంది కదా ఫ్రెండ్స్, ఈవెన్ వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్. సో టెరాబైట్స్ ఆఫ్ డేటా, వీడియో ఫైల్స్, ఆడియో ఫైల్స్ ఏవైనా స్టోర్ చేసుకోవాలంటే NoSQL డేటాబేసెస్ కూడా పాపులర్ ఫ్రెండ్స్. సో ఈవెన్ బిగ్ డేటాకి కావచ్చు, డేటా సైన్స్ కావచ్చు, దేనికైనా సరే NoSQL డేటాబేసెస్ కూడా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. సో NoSQL డేటాబేస్ ఇంట్రెస్ట్ ఉంటే మీరు MongoDB పాపులర్, కసందా, రెడిస్, కోచ్ బేస్ ఇవన్నీ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇవే కాకుండా ఇంకా DynamoDB, ఇంకా వేరే డేటాబేసెస్ కూడా ఉన్నాయి. సో మీ ఇష్టం ఫ్రెండ్స్. ఓకే, అది ఇంకా నెక్స్ట్ స్టెప్ 3. సో సరే, డేటాబేస్ మనము ఏ ఇంట్రెస్ట్ని బట్టి నేర్చుకుందాం. సో దానికంటే మన ప్రీ రిక్వెస్ట్ ఏం కావాలి, మినిమం SQL కమాండ్స్ బేసిక్ నాలెడ్జ్ కావాలి. SQL అంటే తెలుసు కదా, స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. సో మన DDL, DML, DCL, TCL. సో ఇవన్నీ 5 కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. టోటల్ ఏమి SQL కమాండ్స్ అంటే స్ట్రక్చర్డ్ క్వరీ లాంగ్వేజ్. మనకేమేమి ఉన్నాయి, DDL, DML, DQL, DCL, TCL. టోటల్ 5 కమాండ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. నీకు వరాకిల్ అయినా, MySQL అయినా, పోస్ట్గ్రెస్కి అయినా, ఏ RDBMSకి అయినా కమాండ్స్ అన్ని ఆల్మోస్ట్ సేమే ఉంటాయి. సో లిటిల్ బిట్ స్ట్రక్చర్, సింటాక్స్ మారుతుంది అంతే. సో మీరు వరాకిల్ SQL నేర్చుకోవచ్చు, MySQL నేర్చుకోవచ్చు, ఆర్ పోస్ట్గ్రెస్QL నేర్చుకోవచ్చు, MariaDB నేర్చుకోవచ్చు. SQL కమాండ్స్ అనేది బెటర్. మీరు ఏ టెక్నాలజీ నేర్చుకోవాలనుకుంటున్నారో దానికి సంబంధించిన PSQL నేర్చుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఓకే, PSQL అంటే అడ్వాన్స్ లెవెల్ అవసరం లేదు. స్టోర్ ప్రొసీజర్, ట్రిగ్గర్స్, కర్సర్స్ ఇవన్నీ బేసిక్ ఐడియా ఉంటుంది చాలు. ఎందుకంటే మన PLSQL ఇవన్నీ ఏమి మనం స్క్రిప్ట్స్ ఏం రాయం, కానీ అట్లీస్ట్ ఉండేదాన్ని ఎడిట్ చేయడం కానీ, మాడిఫై చేయడం కానీ, ఇట్లాంటివి చిన్న చిన్న వర్క్స్ ఉంటాయి కదా మన డేటాబేస్ అడ్మిన్ లెవెల్లో. సో దానికోసం ఫ్రెండ్స్. సో ఇది కంపల్సరీ ఏం కాదు, PLSQL అనేది బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. సో SQL కమాండ్స్ ఫుల్ ఇన్డెప్త్ అవసరం లేదు. ఇది ఉన్నాయి కదా, జాయింట్స్ కానీ, యూనియన్స్ కానీ, ఇవన్నీ ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏమీ అవసరం లేదు. బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. వాట్ ఈజ్ వాట్ అని. సో సెలెక్ట్ ఎలా చేయాలి, డేటాబేస్ ఎలా క్రియేట్ చేయాలి, ఇన్సర్ట్ ఎలా చేయాలి, డిలీట్, డ్రాప్, ట్రంకేట్. ఓకే, ఇవన్నీ బేసిక్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. మీకు ఇన్డెప్త్ నాలెడ్జ్ ఉంటే ఇంకా అడ్వాంటేజ్. PLSQL అనేది కంపల్సరీ ఏం కదా, ఆప్షనల్ ఉంటే బెటర్. ఓకే, ఇదే కాకుండా ఇంకేం కావాలి మనకు, లర్న్ యూనిక్స్ బేసిక్ కమాండ్స్. సో లైనెక్స్ లెవెల్ యూనిక్స్. ఇప్పుడు యూనిక్స్ అంటే ఇప్పుడు అంతా లైనెక్స్ కదా ఫ్రెండ్స్. మనకు రెడ్ హ్యాట్ ఫ్లేవర్స్ ఉన్నాయి కదా, ఫెడరా, సెంట్వేస్, ఉబుంటు. కానీ ఓపెన్ సోర్స్కి వచ్చే కొద్ది మనకి ఏమున్నాయి, ఉబుంటు ఉంది, FreeBSD, NetBSD, చాలా ఆపరేటింగ్ సిస్టమ్స్ ఉన్నాయి. సో మీకు ఏంటంటే యూనిక్స్ బేసిక్ కమాండ్స్ అంటే లైనెక్స్ అంటాంలే, ఇప్పుడు మనకు యూనిక్స్ అడ్వాన్స్ లైనెక్స్ కదా. సో సింపుల్గా చెప్పాలంటే లైనెక్స్ బేసిక్ కమాండ్స్. సో మీరు రెడ్ హ్యాట్లు నేర్చుకోండి. రెడ్ హ్యాట్ లైనెక్స్ బేసిక్ కమాండ్స్ తెలుసుకుంటే మీరు సెంట్వేస్ అయినా ఆల్మోస్ట్ ఉబుంటులో సేమే, ఫెడరాలో కూడా సేమే. సో మోస్ట్లీ రియల్ టైంలో రెడ్ హ్యాట్ ఎక్కువ యూజ్ చేస్తారు. ఓపెన్ సోర్స్కి వచ్చే కొద్దీ ఉబుంటు ఎక్కువ యూజ్ చేస్తారు. సో ఇంకా సమ్ ఆపరేటింగ్ సిస్టమ్స్, సెంట్వేస్, ఫెడరా ఉంది, ఇవి కూడా యూజ్ చేస్తారు ఫ్రెండ్స్. సో బేసిక్ లైనెక్స్ కమాండ్స్ తెలిస్తే చాలు. ఎట్లా చూడు, ఏదైనా ఫైల్ ఉంటే టార్ ఎలా చేయాలి, అంటార్ ఎలా చేయాలి, ఎలా కాపీ చేయాలి, ఎలా మూవ్ చేయాలి, సో IP అడ్రస్ ఎలా చెక్ చేయాలి, ఇవన్నీ ఫ్రెండ్స్ బేసిక్ కమాండ్స్ ఉంటే చాలు. ఓకే, మీకు లైనెక్స్ షెల్ స్క్రిప్ట్ ఐడియా ఉంటే ఇంకా అడ్వాంటేజ్ ఫ్రెండ్స్. ఎందుకంటే ఇప్పుడు పెద్ద కంపెనీస్కి వెళ్ళారనుకోండి, లెవెల్ 5 కంపెనీస్కి వెళ్తే సపరేట్ టీమ్స్ ఉంటే వాళ్ళు చూసుకుంటారు. ఇన్ కేస్ మీరు స్టార్ట్అప్ కానీ లెవెల్ 3 కంపెనీస్ అట్లా వెళ్ళినప్పుడు ఒకవేళ ఇన్ కేస్ లైనెక్స్ షెల్ స్క్రిప్ట్ కూడా మనమే రాయాల్సి వచ్చింది అనుకోండి, ఇన్ కేస్ అప్పుడు మనకు అడ్వాంటేజ్ ఉంటుంది. అట్లీస్ట్ మీకు బేసిక్ ఐడియా ఉంటే మీరు గూగుల్ సెర్చ్ చేసి ఏదైనా స్క్రిప్ట్స్ రాసుకోవచ్చు, ఎడిట్ చేసుకోవచ్చు, ఈవెన్ కావాలంటే మాడిఫై చేసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు. సో అట్లీస్ట్ బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఇన్డెప్త్ ఏం అవసరం లేదు. మళ్ళీ ఆపరేటింగ్ సిస్టమ్, VMware లెవెల్, ఇంకా దాంట్లో మనం ఇన్స్టాల్ చేయడం కానీ, IP అడ్రస్ కాన్ఫిగర్ చేయడం, ఫైర్ వాల్స్, అంత ఇన్డెప్త్ నాలెడ్జ్ ఏం అవసరం లేదు. బేసిక్ కమాండ్స్, బేసిక్ లైనెక్స్ షెల్ స్క్రిప్ట్ వచ్చి సరిపోతుంది. పవర్ షెల్ అనేది మీకు SQL సర్వర్ నేర్చుకోవాలనుకుంటే మీరు ఒకేలా పవర్ షెల్ కూడా బేసిక్ ఐడియా ఉంటే సరిపోతుంది. సో మోస్ట్లీ లైనెక్స్ యూజ్ చేస్తారు ఎక్కువ. సో పవర్ షెల్ కంటే మీరు పెల్ స్క్రిప్ట్ నేర్చుకుంటే బెటర్ ఫ్రెండ్స్. ఎక్కువ ఉంది లైనెక్స్ షెల్స్ కంటే. ఇప్పుడు లైనెక్స్ షెల్ స్క్రిప్ట్ కంటే పెళ్ళు చాలామంది ఎక్కువ యూజ్ చేస్తున్నారు. సో పెళ్ళు కూడా కొన్ని లిటిల్ బిట్ ఐడియా ఉంటే బెటర్. సో అట్లీస్ట్ లైనెక్స్ షెల్ స్క్రిప్టింగ్ ఉంటే సరిపోతుంది. ఇంకేంటి, ఇప్పుడు మీరు ఫ్రెషర్స్ అనుకోండి, 0 to 1 year, 0 to 2 years, ఆర్ 1 to 2 years. సో మీరు డైరెక్ట్గా నౌకరీలో కానీ, మాన్స్టర్లో కానీ, ఇప్పుడు నౌకరీలో ఎక్కువ వస్తున్నాయి ఫ్రెండ్స్. నేను సజెస్ట్ చేసేది ఏంటంటే మీరు ఒకసారి కోర్స్ అయిపోయిన తర్వాత నౌకరీలో కానీ, ఇంకా లింక్డ్ఇన్ ఇప్పుడు బాగుంది ఫ్రెండ్స్. లింక్డ్ఇన్లో కూడా పోస్టులు బాగా పడుతుంటాయి. మాన్స్టర్ ఉంది, మనకు టైమ్ జాబ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. బట్ మనకు పాపులర్ ఏంటంటే నేను ఫస్ట్ 2 చెప్తాను చూడండి ఫ్రెండ్స్, నౌకరీ కానీ, లింక్డ్ఇన్ కానీ. లింక్డ్ఇన్లో కూడా జాబ్స్ బాగా పడుతుంటాయి ఫ్రెండ్స్. ఈ 2 పాపులర్. ఇంకా మీరు కావాలంటే మాన్స్టర్, ఇంకా చాలా ఉన్నాయి వెబ్సైట్స్, ఇంకా టైమ్ జాబ్స్, అవన్నీ ఓల్డర్ అప్పుడప్పుడైతే యూజ్ చేసేవాళ్ళం. ఇప్పుడైతే మోస్ట్లీ అందరు నౌకరీని, లింక్డ్ఇన్ యూజ్ చేస్తారు. ఈ 2 పాపులర్. ఆ రెండిట్లో మీరు రెజ్యూమ్ అప్లోడ్ చేసుకుని జాబ్ సెర్చ్ చేయండి ఫ్రెండ్స్. సో మీకు ఒకవేళ ఇన్ కేస్ కొన్ని కంపెనీస్లో స్టార్ట్అప్ కానీ, ఒకవేళ ఇన్ కేస్ లెవెల్ 3 ఈవెన్ పెద్ద కంపెనీస్లో కూడా
ఫ్రెషర్స్ జాబ్ పడింది అనుకోండి 0 to 2 years, మీరు దానిలో ట్రై చేయండి, జూనియర్ డీబీగా జాబ్ వస్తుంది. ఇన్ కేసు మీకు 3+4+, 5+ ఎంత ఉన్నా మీరు సీనియర్ డీబీఏ కానీ ఇంకా వేరే పొజిషన్కి ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. అది ఓకే, అది ఫ్రెండ్స్ ఏంటి సింపుల్ 5 steps. ఏం లేదు ఫ్రెండ్స్, ఎడ్యుకేషన్ చెప్పాను కదా, ఏదైనా సరే డిగ్రీ ఉంటే సరిపోతుంది. కొన్ని కంపెనీస్ 1 or 2% కంపెనీస్కి కంపల్సరీ కంప్యూటర్స్ బ్యాక్గ్రౌండే కావాలంటారు, ఏదో డిగ్రీ కానీ బీటెక్ కానీ ఏదైనా సరే. సో మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్కి అవసరం లేదు. ఎక్స్పీరియన్స్ ఉందనుకోండి ఫ్రెండ్స్, ఇంకా మీరు డిగ్రీ ఏ స్పెషలైజేషన్ తీసుకున్నా ఇంకా నో ప్రాబ్లం. ఫ్రెషర్స్కి అయితే ఇది ప్రాబ్లం అంతే. ఇంకా మీరు ఆల్రెడీ మీకు 3+, 5+ ఇలా ఎక్స్పీరియన్స్ ఉంది అనుకుంటే మీకు పర్సంటేజ్ గురించి అవసరమే లేదు. 95% వచ్చిన వాళ్ళు చేసే వర్క్ సేమే, మీరు పాస్ మార్కులు 35 మార్క్స్తో పాస్ అయిన వాళ్ళు చేసే వర్క్ కూడా అదే. సో మీరు పర్సంటేజ్ గురించి వరి కావాల్సిన అవసరం ఏమీ లేదు. మీరు ఇంటెలిజెంట్ లేదని కూడా ఫీల్ అవ్వని అవసరం లేదు, ఎందుకంటే 90%, 95%, 99% వచ్చిన వాళ్ళు కూడా చేసే వర్క్ అదే, మీరు 35 మార్క్స్ వచ్చిన వాళ్ళు కూడా చేసే వర్క్ అదే. సో మీకు ఇంట్రెస్ట్గా నేర్చుకోండి, ఆ నేర్చుకునే దానిపైన అప్లై చేయండి, ప్రాక్టికల్స్ బాగా చేయండి. సో మీకు ఐడియా వస్తుంది, ఇంకా మీరు చేసే వర్క్ అదే ఎక్కడైనా సరే. సో మీకు ఎక్స్పీరియన్స్ అనేది చెప్పాను కదా, 0 to 1 year, 0 to 2 yearsకి ఓపెనింగ్స్ కొంచెం తక్కువ ఉంటాయి. ఇంకా 3+4+, 5+కు ఎంతైనా ఎక్స్పీరియన్స్ ఉండొచ్చు. ఓకే, అదే ఫ్రెండ్స్. ఇంకా చెప్పినట్టు మనకు ఎంటర్ప్రైజ్ డేటాబేసెస్ ఉన్నాయి, ఓపెన్ సోర్స్ డేటాబేసెస్ ఉన్నాయి. సో మీ ఇంట్రెస్ట్ని బట్టి మీరు ఏదైనా చూస్ చేసుకోండి. ఓకే, NoSQL డేటాబేసెస్ కూడా పాపులర్ ఇప్పుడు. ఇంకా బేసిక్ SQL కమాండ్స్, బేసిక్ లైనక్స్ కమాండ్స్ ఇవంతా అయిపోయిన తర్వాత రెజ్యూమ్ పెట్టుకోవడం, నౌకరీ, లింక్డ్ఇన్, మాన్స్టర్, టైమ్ జాబ్స్, ఇంకా వేరే వేరే పోర్టల్స్లోనే పెట్టుకోవడం, జాబ్స్ ట్రై చేయడం. అది జూనియర్ డీబీనా సీనియర్ డీబీనా అది మీ ఇష్టం, ఎక్స్పీరియన్స్ని బట్టి. అది ఫ్రెండ్స్. సో ఇవే కాకుండా కొంతమందికి డౌట్స్ ఉండొచ్చు. సో నా కామెంట్స్ ఇక్కడ, క్యాన్ వీ మూవ్ ఇన్ టు ఎ డీబీఏ రోల్ ఫ్రమ్ డిఫరెంట్ టెక్నాలజీస్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. కొంతమంది ఏంటంటే కొంతమంది టెస్టింగ్ చేస్తుండొచ్చు, కొంతమంది జావా డెవలపర్స్, PHP డెవలపర్స్, కొంతమంది డేటా వేరియసింగ్, ఇన్ఫర్మేటికా, కాగ్నోస్, BOS, కొంతమంది డెవాప్స్ పైన వర్క్ చేస్తుండొచ్చు, కొంతమంది వెబ్ సర్వర్స్ ఉన్నాయి కదా, వెబ్ లాజిక్, వెబ్ స్పియర్, జేబోస్, ఇంకా వేరే వేరే టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తుండొచ్చు ఫ్రెండ్స్. చాలా టెక్నాలజీస్ ఉన్నాయి కదా, ఈవెన్ బిగ్ డేటా ఉంది, ఇంకా వేరే వేరే టెక్నాలజీస్ చాలా ఉన్నాయి ఫ్రెండ్స్. సో వాళ్ళు దానిపైన వర్క్ చేస్తుంటా వాళ్ళకు ఇంట్రెస్ట్, సపోజ్ వాళ్ళు బోర్ కొట్టి నాకు డేటాబేస్ అంటే ఇంట్రెస్ట్, డేటాబేస్ అడ్మిన్ అయిపోవాలా అనుకుంటే మీది ఇప్పుడు పైన చెప్పిన ఏ కోర్సెస్లో కన్నా మీకు ఇంట్రెస్ట్ని బట్టి మీరు నేర్చుకునేసి మీరు జాబ్కు ట్రై చేయొచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ మీకు ఒక చిన్న లాజిక్ చెప్తాను చూడండి ఫ్రెండ్స్. సపోజ్ మీకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఓకే, 7 years మీకు వేరే ఏదో జావా డెవలపర్ కానీ PHP, .NET డెవలపర్గా మీకు 7 years ఎక్స్పీరియన్స్ ఉంది. ఇప్పుడు మీరు డెవలపర్స్ బోర్ కొట్టింది, నాకు డేటాబేస్ అడ్మిన్ కావాలనుకుంటున్నారు. సో మీరు ఏం చేయొచ్చు అంటే మీరు కోర్స్ నేర్చేసుకొని ఏదో ఒక డేటాబేసెస్, సో 4+ మీరు డెవలపర్గా పెట్టుకోవచ్చు, 4+ దీనిపైన పెట్టుకోవచ్చు, లేదా 3+ అది పెట్టుకోవచ్చు, 4+ ఇది పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ లాజిక్ ఏంటంటే మీరు ఏ కంపెనీలో వర్క్ చేసినారో వాళ్ళు చూస్తారు, కానీ ఏ టెక్నాలజీస్ పైన వర్క్ చేస్తారో ఎవరు అడగరు. సో మీకు బ్యాక్గ్రౌండ్ చెకప్ గురించి మీరు ఆలోచించిన అవసరమే లేదు. సో మీరు ఈజీగా వేరే టెక్నాలజీస్ నుంచి డేటాబేస్ అడ్మిన్ నేర్చేసుకొని డీబీఏ అవ్వచ్చు, డోంట్ వరీ. ఎందుకంటే మీరు అది లెవెల్ 5 కంపెనీ అవ్వచ్చు, చిన్న కంపెనీ అవ్వచ్చు, లెవెల్ 4 కంపెనీ అవ్వచ్చు, ఏ కంపెనీ అయినా సరే బ్యాక్గ్రౌండ్ చెక్, మీరు ఎడ్యుకేషను, మీరు ఏ కంపెనీలో వర్క్ చేశారో అడుగుతారు, కానీ మీరు ఏ టెక్నాలజీ పైన వర్క్ చేస్తారని వాళ్ళు ఎంక్వైరీ చేయరు. సో మీరు 7+ ఉంటే 3+ అది 4+ డేటాబేస్ అడ్మిన్ పెట్టుకోవచ్చు అట్లా. సో మీరు నేర్చుకొని ఒక డేటాబేస్ నుంచి కానీ ఇంకో వేరే టెక్నాలజీస్ నుంచుకొని మారచ్చు, మీరు ప్రాబ్లం లేదు. సపోజ్ మీరు ఒరాకిల్ పని చేశారు, ఇప్పుడు నేను MySQL మూవ్ అవ్వాలనుకుంటే మూవ్ అవ్వచ్చు, లేదా నేను జావా డెవలపర్గా వర్క్ చేశాను, ఇప్పుడు నేను SQL డెవలపర్గా కావాలనుకుంటే మూవ్ అవ్వచ్చు, మీ ఇష్టం ఫ్రెండ్స్. ఒక డేటాబేసెస్ నుంచి కానీ ఒక టెక్నాలజీ నుంచి ఇంకో టెక్నాలజీ మూవ్ అవ్వచ్చు. సో మీకు ఎవరు బ్యాక్గ్రౌండ్ చెక్ అప్పుడు కంపెనీస్ని ఎవరు అడగరు, మీరు ఏ డేటాబేస్ పైన వర్క్ చేశారు, ఏ టెక్నాలజీ పైన వర్క్ చేశారు అని అడగరు. ఈ పర్సన్ ఇక్కడ వర్క్ చేశాడా లేదా, జెన్యున్ కాదా అని అడుగుతారు. ఇంకా ఎడ్యుకేషన్ మీకు కంపల్సరీ జెన్యున్గా ఉండాలి ఫ్రెండ్స్. సో ఎడ్యుకేషన్ జెన్యున్గా ఉండాలి, ఎక్స్పీరియన్స్ జెన్యున్గా ఉంటే బెటర్ ఫ్రెండ్స్. అది మీకు తెలుసు కదా. ఎక్స్పీరియన్స్ అనేది దాని మీద నేను కామెంట్ చేయను, అది జెన్యునా అది మీ ఇష్టం, దాని మీద నేను కామెంట్ చేయను. ఎడ్యుకేషన్ అయితే జెన్యున్ ఉంటే బెటర్ ఫ్రెండ్స్. ఓకే, ఇంకా ఎక్స్పీరియన్స్ అనేది మీ ఇష్టం. పర్సంటేజ్ చెప్పాను కదా, ఎక్స్పీరియన్స్కి అయితే అవసరమే లేదు. ఎవ్వరు మిమ్మల్ని పర్సంటేజ్ నీకు ఎంత అగ్రిగేట్ ఉంది అని ఎవ్వరు చూడరు. అడిగినారు అనుకోండి వాళ్ళ కర్మ అది. 1% కంపెనీస్ మైట్ బి ఆస్క్ లైక్ 60% అగ్రిగేట్ ఉందా నీకు, 70% అగ్రిగేట్ ఉందా అని అడగవచ్చు. ఓకే, అది ఫ్రెండ్స్. ఇంకా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ సాలరీ గురించి మాట్లాడుకుంటే, సో మీరు ఎక్స్పీరియన్స్ని బట్టి సో మీకు మంచి శాలరీస్ వచ్చాయి ఫ్రెండ్స్. ఓకే,
మీరు వరి కావనవసరం లేదు. వేరే టెక్నాలజీస్తో పోల్చుకుంటే డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ కూడా మంచి శాలరీస్ వస్తాయి, ప్లస్ జాబ్ కూడా బాగుంటుంది ఫ్రెండ్స్. ఓకే, ఇంకా డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్ అవుట్లుక్, ఇక స్కోప్ ఎలా ఉంటుంది, మన కెరియర్ పాత్ చూజ్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది, దీని మీద చాలా డౌట్స్ ఉండొచ్చు ఫ్రెండ్స్. మీరు ఆరామ్స్గా హ్యాపీగా డేటాబేస్ అడ్మిన్ రోల్ చేసుకోవచ్చు. మీరు ఎన్ని సంవత్సరాలు దీనిపైన ఉండొచ్చు, నో ప్రాబ్లం ఫ్రెండ్స్. బట్ కెరియర్ పాత్ అనేది నేను ఇంకొక వీడియో పెడతా చూడండి ఫ్రెండ్స్, అందులో మీకు ఇంకా క్లియర్గా చెప్తాను. ఓకే, ఇప్పటికైతే మీరు ఫ్రెషర్గా కానీ 3 to 5 years ఉండేవాళ్ళు ఎలా కావాలో ఇది వాళ్ళకి ఉపయోగపడుతుంది. ఇంకా దాని తర్వాత కెరియర్ పాత్ అనేది ఇప్పుడు మీకు ఒక టెక్నాలజీస్ పైన సర్వే కావాలనుకుంటే కొంచెం కష్టం ఫ్రెండ్స్, 5+ అయిన తర్వాత. సో అదంతా నేను డీటెయిల్గా కెరియర్ పాత్ డిస్కస్ చేస్తాను. ఇక్కడ మనకి ఏంటంటే బేసిక్గా హౌ టు బికమ్ ఏ డేటాబేస్ అడ్మినిస్ట్రేటర్, అది మన టాపిక్. అదే ఫ్రెండ్స్ చెప్పాను కదా, డేటాబేస్ అడ్మిన్ రోల్స్ రెస్పాన్సిబిలిటీస్ చెప్పాను. సో దాని తర్వాత మనకు 5 steps చెప్పాను కదా, సింపుల్ స్టెప్స్. సో ఆ 5 steps ఉంటే సరిపోతుంది. ఎడ్యుకేషన్ మినిమం బీటెక్ కానీ డిగ్రీ కానీ ఉండొచ్చు, ఈవెన్ ఇంకా మీకు పీజీ ఉన్నా నో ప్రాబ్లం. సో పర్సంటేజ్ అనేది ఎక్స్పీరియన్స్ పీపుల్స్కి అవసరం లేదు. ఇన్ కేస్ 1 or 2% కంపెనీస్ అడిగితే వాడికి వెళ్ళకండి అంతే. ఇంకా మిగతా చాలా కంపెనీస్ ఉన్నాయి కదా, కుప్పలు కంపెనీస్ ఉంటాయి. ఓకే, సో డోంట్ వరీ అబౌట్ పర్సంటేజ్. సో ఇంకా ఎడ్యుకేషన్ ఆల్రెడీ డిస్కస్ చేస్తాం. పర్సంటేజ్ ఇంకా ఎక్స్పీరియన్స్ చెప్పాను కదా, 0 to 2 years తక్కువ కాల్స్ ఉంటాయి, 2 years తర్వాత నుంచి ఎక్కువ కాల్స్ ఉంటాయి. ఇంకా 3+ అయితే ఇంకా మంచి కాల్స్ ఉంటాయి, ఇమీడియట్గా జాబ్స్ తెచ్చుకోవడానికి ఈజీగా ఉంటుంది. అది ఫ్రెండ్స్. సో మినిమం బేసిక్ సీక్వెల్ కమాండ్స్, బేసిక్ లైనెస్ కమాండ్స్ కావాలి. సో ఇంకా పిఎల్ సీక్వెల్, లైనెస్ సెల్ స్క్రిప్టింగ్ అనేది ఆప్షనల్ ఉంటే బెటర్. అది ఫ్రెండ్స్. ఓకే, ఈ వీడియో మీకు నచ్చుతుందని ఆశిస్తున్నా. ఇంకా మంచి వీడియోస్ పోస్ట్ చేస్తాను ఫ్రెండ్స్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా తెలియని వాళ్ళకి చెప్పండి, వాళ్ళతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి ఫ్రెండ్స్. బై.